ఒక్క ఓటు మెజార్టీతో సీఈఓ సీట్లో దీప, షాక్‌లో జోష్న, పారిజాతం. మరిదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా అయితే చూసేయండి. ఇక ఇక్కడ చూస్తే ఓటింగు చెయ్యాలని, ఎలాగైనా సరే గెలవాలి అని, దీపని సీఈఓ చేస్తానని అన్న దశరథ మాటలు కొట్టిపడేసి ఓటింగు ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంటుంది. ఓటింగ్ ఏర్పాటు చేయడం ఓకే అని చెప్పేసి అందరూ ఒప్పుకుంటారు. అలా ఓటింగ్ అయితే జరిగిపోతుంది. అలా జరిగిన తర్వాత ఓట్లు ఇక చూసుకుంటూ ఉంటుంది. జోష్న తన చేత్తో తననే తీసి చూడమని చెప్పి శివనారాయణ ఇవ్వడమైతే జరుగుతుంది. ఎవరు గెలిస్తే వాళ్ళే సీఈఓ పదవిలో కూర్చుంటారు అని చెప్పేసి దీపకి, జోష్నకి గట్టి పోటీయే జరుగుతుంది. ఇక తన మనవరాలు పక్కన కూర్చొని మనవరాలతో గుసగుసలాడుతున్న పారిజాతాన్ని కనిపెడతాడు కార్తీక్ అయితే. అర్థమవుతుంది, పారు డబుల్ గేమ్ ఆడుతుందని అర్థమవుతుంది. పారుకి నిజం తెలిసిపోయినట్టుంది. అందుకే పారు డబుల్ గేమ్ మొదలుపెట్టింది. పారు నీకిస్తాను కదా సరిగ్గా అని చెప్పేసి అంటూ ఉంటాడు. అలా ఆలోచిస్తూ ఉంటాడు కార్తీక్ అయితే. ఓట్లు లెక్కింపు జరుగుతూ ఉంటుంది. అక్కడ ఎక్కువ ఓట్లు ఏముంటాయి, కాకపోతే ఎవరికి ఒక ఓటు ఎక్కువ వస్తే వాళ్ళే గెలుస్తారు అనేది అక్కడ సిద్ధాంతం కింద జోష్నే కదా పెడుతుంది. కానీ జోష్నకే పెద్ద షాక్ ఎదురవుతూ ఉంటుంది. ఇక 3 ఓట్లు తనకి, 3 ఓట్లు దీపకి పడేసరికి ఏంటి జోష్న, మరో ఓటు తీయడానికి భయపడుతున్నావా అని చెప్పేసి అంటూ ఉండగానే, అది కాదు తాత, ఈ ఈ ఈ ఓటు ఏంటి జోష్న, భయపడుతున్నావా ఏంటి పెద్ద మేడం గారు, భయపడుతున్నారా ఏంటి? ఓటు ఎవరికి వస్తే వాళ్లే కదా సీఈఓ పదవిలో కూర్చుంటారు. అది కాదు తాత, అసలు ఇదంతా ఏంటి, నాకైతే ఏమీ అర్థం కావడం లేదు. ఇప్పుడు ఒకవేళ నేను గెలిచినా, దీప గెలిచినా నువ్విచ్చిన మాట పోయినట్టే కదా. నువ్వు నాకు మాటిచ్చావు, సీఈఓగా నన్ను ఇక్కడ కూర్చోపెడతానని చెప్పి. చైర్మన్గా నువ్వు తీసుకున్న నిర్ణయానికి ఉన్న విలువ ఇక్కడ అసలు ఎలా ఉంటుంది, ఎందుకు ఇదంతా నాకు అర్థం కావడం లేదు అని చెప్పేసి అంటూ ఉండగానే, ఏంటి ఏంటి జోష్న, ఓటు చివరి ఓటు లెక్క పెట్టడానికి భయంగా ఉందా? అది ఓపెన్ చేస్తే నువ్వు సీఈఓగా కాకుండా దీప సీఈఓగా కూర్చుంటుందని చెప్పి కంగారు పడుతున్నావా ఏంటి? ఏంటి బావా, ఎలా కనిపిస్తున్నాను? చదువు, అందం, ఆస్తి, అలాగే అన్నిటికంటే ముఖ్యంగా ఈ ఇంటి వారసురాల్ని, శివనారాయణ మనవరాల్ని, ఏకైక వారసురాల్ని నేను కాకుండా దీపకి ఎలా ఈ పదవి దక్కుతుంది? నాకు లాంటి దానికే ఈ పదవి దక్కకపోతే దీపకేం అర్హత ఉందని దీప గెలుస్తుంది. ఎందుకు జోష్న ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు? ఆ ఓటు ఏదో తీసి చూసేస్తే ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో తెలుస్తుంది కదా అని చెప్పేసి కార్తీక్ అంటూ ఉంటాడు. బావ ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నాడు అంటే ఖచ్చితంగా దీప గెలుస్తుందా ఏంటి? దీప గెలిస్తే దీప ముందు నేను ఓడిపోయినట్టే కదా. అలా ఎలా ఒప్పుకుంటాను? దీప ముందు నేనెలా ఓడిపోతాను? నేను ఓడిపోకూడదు, నేనే గెలవాలి. ఏంటి మేనకోడలా, ముందు ఆ ఓటు ఏంటో తీసి చూడు. మా అందరికీ కూడా చాలా సస్పెన్స్గానే అనిపిస్తుంది. ఆ ఓట్లో ఎవరి పేరుంది? నీ పేరుందా, నా కోడలు దీప పేరుందా? ఏంటి మౌయ్య, చాలా సంబరంగా ఉన్నట్టుంది కదా. ఎందుకంటే నీ కోడలు గెలవాలని చెప్పి నువ్వు చాలా ఆతృత పడుతున్నట్టున్నావు. అయ్యో మేనకోడలా, అంత మాట అంటున్నావేంటి? నేనెలా అనుకుంటాను? కోడలొకటి మేనకోడలు ఒకటి కాదు కదా. నువ్వు నా మేనకోడలివి, తను నా కొడుకు భార్య. ఇద్దరూ గెలవాలనే కోరుకుంటాను. ఇద్దరిలో ఎవరో ఒకరు ఓడిపోవాల్సిన పరిస్థితి వస్తే అది ఎవరికన్నది నేనెలా డిసైడ్ చేయగలను? అది నా ఆలోచనలోకి కూడా రాదు. అందుకనే ఇదేమీ ఆలోచించకుండా నువ్వు ఆ ఓటుని ఓపెన్ చేయి. అవును, అవును జోష్న, ఎందుకింత ల్యాగ్ చేస్తున్నావు? ఇక్కడ బోర్డ్ మెంబర్స్ మీటింగ్ టైం కూడా అయిపోతుంది. నువ్వు ఇలా ల్యాగ్ చేస్తే వాళ్ళు టెన్షన్ పడుతూ ఉంటారు. మన కుటుంబం గురించి వాళ్ళు బ్యాడ్గా మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. కుటుంబ సమస్య అని చెప్పి వాళ్ళు మౌనంగా అలా చూస్తూ ఉండిపోయారు. కానీ ఇప్పుడు కనుక నువ్వు ఇక్కడ ఆ ఓటు తీసి చూడకపోతే వాళ్ళందరి మనసుల్లో తప్పుడు అభిప్రాయాలు ఏర్పడతాయి.
అయ్యో జోష్న మేడం గారు, ఎందుకు మీరు కంగారు పడతారు? ఆ ఒక్క ఓటు ఖచ్చితంగా మీదే అవుతుంది. మాకు ఆ నమ్మకం ఉంది అని చెప్పేసి అక్కడ ఉన్న మరో బోర్డ్ మెంబర్ అంటూ ఉంటాడు. అతను జోష్నకి అమ్ముడుపోయాడు కాబట్టి జోష్న వైపే మాట్లాడుతూ ఉంటాడు. అతని మాటల్ని, చేతల్ని అన్నిటినీ కూడా కార్తీకు గమనిస్తాడు. ఏంటి సార్, మీకు చాలా ఆతృతగా ఉంది. జోష్నకి బాగానే భజన చేస్తున్నారే. అయ్యో! అదేంటి అలా మాట్లాడతారు కార్తీక్ సార్. నేను ఎవరికీ సపోర్ట్ చేయడం లేదు. కాకపోతే జోష్న మేడం బాగా అనుభవం ఉన్న వ్యక్తి కదా! మీ భార్య దీప గారికి పెద్దగా అనుభవం లేదు. అలాగే పెద్దగా చదువు కూడా లేదు. చదువు లేకుండా ఈ పదవులన్నీ ఎలా ముందుకు తీసుకుని వెళతారు అని చెప్పి కాస్త కంగారంతే. అంతకు మించి ఏం కాదు. మీరు అంతగా ఆలోచించవలసిన అవసరం లేదు. నా భార్యకి చదువు లేకపోయినా తెలివితేటలు ఉన్నాయి. సీఈఓగా చాలా గొప్పగా తనకి ముందుకు తీసుకుని వెళ్ళగల సామర్థ్యం ఉంది. ఇక్కడ ఎవరు గెలుస్తారో చూడకుండా మీ సొంత అభిప్రాయాల్ని మాపై ఎందుకు రుద్దుతారు అని చెప్పేసి అంటూ ఉండగానే సారీ కార్తీక్ గారు అని చెప్పేసి అక్కడ మౌనంగా ఉండిపోతాడు. బావా, చాలా తెలివిగా అతని నోరైతే మోయించావు. ఇక బోర్డు మెంబర్స్ ఎవరు కూడా ఇక్కడ నోరెత్తరు. ఇక మిగిలిన వాళ్లకు ఎత్తే ఛాన్సే లేదు. చాలా తెలివిగా లాక్ చేసావు బావా. కానీ ఈ చివరి ఓటు ఓపెన్ చేయడానికి చాలా కంగారుగా ఉంది. ఒక్క నిమిషం చాలు దేనికైనా అన్న మాట తనకిప్పుడు వర్తించబోతుంది అన్న విషయం తెలుసుకునేసరికే తనకి వణుకు మొదలైపోతుంది. జోష్న గారు ఓపెన్ చేయండి. ఎందుకు ఇలా ల్యాగ్ చేస్తూ మీరు టెన్షన్ పడుతూ మమ్మల్ని కూడా టెన్షన్ పెడుతున్నారు? మీరో లేకపోతే దీపగారో ఎవరు సీఈఓలో ఉంటారో ఒక్కసారి మీలో మీరు డిసైడ్ చేసుకున్న తర్వాత అయినా ఇలాంటివి ఏర్పాటు చేయాల్సింది. మీ కుటుంబంలో మీకే సఖ్యత లేకపోతే రేపన్న రోజు జోష్న రెస్టారెంట్ని ఎలా ముందుకు తీసుకుని వెళ్ళగలరు? ముఖ్యంగా జోష్న గారినే అడుగుతున్నాను. ఏంటి జోష్న గారు, మీకు సఖ్యత లేదు. మీరు ఎవ్వరి విషయంలోని జాలి, దయ అలాంటివి ఏమీ చూపించలేకపోతున్నారు. మీ బావ కార్తీక్ గారు. కార్తీక్ గారి టాలెంట్ గురించి అందరికీ తెలుసు. కార్తీక్ గారు చాలా గొప్పగా రెస్టారెంట్‌ని నడిపించగలరు. ఆయన ఎన్నో అవార్డ్స్ కూడా తీసుకున్నారు. విదేశాల్లో చదువుకుని వచ్చారు. ఈరోజు ఆయన పరిస్థితులు ఆయన్ని కట్టిపడేశాయి. కానీ ఆయన భార్య అయిన దీప గారికి కూడా ఆయనకి ఉండవలసిన స్థానమే ఉంటుంది. చదువు ఉందా? లేదా? అన్న విషయాన్ని పక్కన పెడితే కార్తీక్ గారు వైఫ్ అంటే మీ కుటుంబ సభ్యురాలు. కానీ మీ కుటుంబ సభ్యురాలనే మీరు ఇంటి మనిషి, పని మనిషి అంటూ హేళన చేస్తూ మాట్లాడుతున్నారు. కుటుంబ సభ్యుల్లో ఒకరినే మీరు ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే రేపొద్దున్న ఈ రెస్టారెంట్‌కి మీరు సీఈఓ అయిన తర్వాత రెస్టారెంట్‌లో వర్క్ చేసే ఎంప్లాయీస్‌ని మీరసలు గౌరవిస్తారా? గౌరవం ఇవ్వగలరా? గౌరవం ఇచ్చి మాట్లాడగలరా? రేపొద్దున్న వంట చేసేవాడిని వంట మనిషని, అలాగే టేబుల్ తుడిసేవాళ్ళని కూలి మనిషని, వాళ్ళను ఇష్టం వచ్చినట్టు లేబర్‌గా తీసి పడేస్తే వాళ్ళు ఎంత గొడవ చేస్తారో తెలుసా? ఆ కారణంగా రెస్టారెంటే మూతపడే పరిస్థితి వస్తుంది. మీరు ఎందుకు ఇంతగా ఆవేశపడుతూ ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో మాకైతే అర్థం కావడం లేదు అని అందులో ఒక బోర్డు మెంబర్ అందుకుంటాడు. ఇప్పుడేమంటావు జోష్న? ఆయన అడిగిన ప్రతి ప్రశ్నకు నీ దగ్గర సమాధానం ఉండాలి కదా! తాత, ఏం మాట్లాడవేంటి తాత? ఆయన అడిగిన ప్రతి ప్రశ్న కరెక్టే. దానికి సమాధానం చెప్పవలసింది కూడా జోష్నే. దానికి సమాధానం నా దగ్గర లేదు అని చెప్పేసి ఇక అంటూ ఉంటాడు శివనారాయణ అయితే. ఇక జోష్ని ఏం మాట్లాడలేకుండా మౌనంగా ఉండిపోతుంది. ఇప్పుడు ఇంకేం జరుగుతుందో అర్థం కాని అయోమయం పరిస్థితిలో పడిపోతుంది జోష్న అయితే. చివరి సీటు తీయడానికి చాలా డిస్కషనే జరుగుతుంది. అక్కడైతే మాత్రం చాలా పెద్ద ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. ఏంటండి మీరు ఇంతగా ఎందుకు ఆలోచిస్తున్నారో నాకైతే అర్థం కావడం లేదు. అసలు మీ మనవరాలు జోష్నకే కదా సీఈఓ పదవిని ఇవ్వవలసింది. సీఈఓ పదవి విషయంలో అసలు ఎందుకు ప్రతిసారి ఇంత డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి? మీ మనవరాలు జోష్న ఖాళీగా ఉంటే బుర్రలో లేనిపోని పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ వస్తూ ఉంటాయి. ఇలా ఏదో ఒక వర్క్ చేసుకుంటూ ఉంటే తన బుర్రలో ఉన్న పిచ్చి ఆలోచనలు కూడా పోతాయి కదా! ఒక్కసారి ఆలోచించండి అంటూ పారిజాతం మరోసారి తన మనవరాలికి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతూ ఉంటుంది. పారిజాతం, ఇది ఇంట్లో వంట చేసుకునే విషయం అనుకుంటున్నావా? నువ్వు నేను మాట్లాడుకుని
మన ఇంటి బిడ్డకే ఇచ్చేయాలని ఇదేమైనా మన ఇంటి ఆస్తి వ్యవహారం అనుకుంటున్నావా? ఇది ఎంతోమంది జీవితాలకు సంబంధించిన విషయం. ఇంట్లో వాళ్ళనే గౌరవించలేని జోష్న ఇక్కడ పనిచేసే ఎంప్లాయీస్‌ని ఎలా గౌరవిస్తుంది అని చెప్పి వాళ్ళొక ప్రశ్న అయితే లేవనెత్తారు. అదే ప్రశ్న నా మనసులోకి రాకపోవడం నిజంగా నేను తప్పు చేసినట్టు ఇప్పుడు బోర్డ్ మెంబర్‌గా కాకుండా ఇక్కడ చైర్మన్‌గా నేనసలు ఎంత గొప్పగా ఆలోచించాలి. ఆ ఆలోచన లేకుండా నా కోడలు సంతోషం అంటూ నా మనవరాలు గొప్ప స్థాయిలో ఉండాలని చెప్పేసి నేను తీసుకున్న ఒక చిన్న రాంగ్ స్టెప్పు నా కొడుకు దశరథ వచ్చి సరిచేయకపోతే ఎంతవరకు వెళ్ళేదో అదంతా డిస్కషన్ అనవసరం. ఆ సీట్‌లో ఏముంది? ఎవరి పేరుంది? ఇప్పుడు నువ్వు ఓపెన్ చేయవలసిందే. ఒకవేళ ఇక మా టైం బాగోక నీ పేరే ఉంటే మేమేం చేయలేం. నిన్నే సీఈఓని చేసేస్తాం. అంటే నేను సీఈఓ అవ్వడం నీకు కూడా ఇష్టం లేదా తాత? టైం బాగోకపోతేనే నేను సీఈఓని అవుతానా? ఏమో ఏం చెప్పలేం. ఇంకింతవరకు వచ్చి ఇన్ని మాటలు వాళ్ళు అడిగిన తర్వాత మన దగ్గర ఏ మాటకి సమాధానం లేదు అంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో నాకైతే తెలీదు. నీకేమైనా తెలిస్తే చెప్పు అని చెప్పేసి ఇక అంటూ ఉంటాడు శివనారాయణ. ఆ చివరి సీటు నువ్వు తీయలేకపోతే నేను తీస్తాను. ఆ చీటీని ఓపెన్ చేసి అందులో ఎవరి పేరుందో నేను అనౌన్స్ చేస్తాను. నువ్వు అది నాకివ్వు అని చెప్పేసి శివనారాయణ తీసుకుంటాడు. అలా తీసుకున్న శివనారాయణ ఆ చీటీని ఓపెన్ చేయడానికి ఆ బాటిల్‌లో చేయిపెట్టి ఆ చీటీ అయితే తీస్తాడు. ఎవరి పేరొస్తుందని అందరి గుండెల్లోని గుబులు మొదలవుతుంది. ముఖ్యంగా జోష్న, పారిజాతానికి చాలా టెన్షన్ అయితే ఎదురైపోతుంది. అనుకున్నది జరుగుతుందా లేదా అనే టెన్షను వాళ్ళలో చాలా ఎక్కువగా ఉంటుంది. ఇలా ఉండగానే శివనారాయణ చీటీ ఓపెన్ చేస్తాడు. అలా చీటీ ఓపెన్ చేసిన శివనారాయణ అయితే ఇందులో పేరు అయితే ఎవరిది ఉంది అంటూ ఇక తను అయితే మాత్రం అందులో పేరుని అనౌన్స్ చేసేస్తాడు. ఈ చివరి సీటీలో పేరు గెలుపుకి దగ్గరగా ఉన్న వ్యక్తి కాదు. ఆల్రెడీ గెలిచేసిన వ్యక్తి. ఎవరు అంటే అది ఇంకెవరో కాదు, దీప. దీపే నెక్స్ట్ ఇప్పుడు కాబోయే సీఈఓ. ఇప్పుడు సీఈఓ పదవికి అన్ని అర్హతలు ఉన్న అమ్మాయి. దీపకే ఒక ఓటు ఎక్కువ పడింది అని చెప్పి అంటూ ఉండగానే ఒక్కసారే జోష్న, పారిజాతం ఇద్దరు కూడా షాక్ అయిపోయి ఉండిపోతారు. ఆ ఒక్క ఓటు తనకే వస్తుందని చాలా కాన్ఫిడెంట్‌గా, కాస్త టెన్షన్‌గా చీటీలు ఓపెన్ చేసిన జోష్నకి దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తుంది. అక్కడైతే మాత్రం ఇక దీప అని పేరు వినగానే నో అంటూ గట్టిగా అరుస్తుంది. చాలు, ఇక బోర్డ్ మెంబర్స్‌గా ఇప్పటి వరకు జరుగుతుంది అంతా మేమిక్కడ చూస్తూనే ఉన్నాం. ఆయన తప్ప మేమెవ్వరం కూడా మీకు సపోర్ట్ చేయడానికి సిద్ధంగా లేము. దీప గారి పేరు ఉంది కాబట్టి దీప గారే ఖచ్చితంగా ఈ కంపెనీకి సీఈఓగా ఉండాలి. దీప గారి సామర్థ్యం గురించి కార్తీక్ గారు మునుపు ఒకసారి ఇలాగే ఇక సీఈఓ పదవి విషయంలో డిస్కషన్ వచ్చినప్పుడు ఆయన చెప్పారు. దీప గారి సామర్థ్యం మీద మాకు నమ్మకం ఉంది. ఆవిడ చాలా తెలివిగా దేన్నైనా ముందుకు తీసుకుని వెళ్ళగలరు అనే నమ్మకం ఉంది. కాబట్టి ఇదంతా మాకు సమ్మతమే. దీప గారు సీఈఓ పదవిలో కూర్చోవడానికి మేమందరం ఒప్పుకుంటున్నాము అని చెప్పి అనేసరికి అప్పటి వరకు జోష్న దగ్గర డబ్బులు తిన్న అతను కూడా దీపకే సపోర్ట్ చేసి అవును సార్, నేను కూడా ఒప్పుకుంటున్నాను. దీప గారు ఇక్కడ సీఈఓగా ఉండడానికి మా అందరికి ఎలాంటి అభ్యంతరము లేదు. ఎందుకంటే దీప గారి భర్త కార్తీక్ గారు చాలా తెలివైన వారు. కాబట్టి కార్తీక్ గారు మెయింటింగ్లో దీప గారు సీఈఓగా ఇక్కడ ఉండగలరని నాకు అర్థమవుతుంది. సీఈఓ పదవినైతే స్వీకరించలేరు, కానీ తన భార్య వెన్నంట ఉండి ఈ రెస్టారెంట్ని బాగా ముందుకు తీసుకుని వెళతారనే నమ్మకం మాకుంది. ఆ నమ్మకంతోనే ఇప్పుడు దీప గారు సీఈఓ పదవిలో కూర్చుంటాను అంటే మేము ఒప్పుకుంటున్నాము అని చెప్పి అనేసరికి దెబ్బకు చాలా పెద్ద షాక్ ఎదురైపోతుంది అక్కడ జోష్న, పారిజాతం ఇద్దరికీ కూడా. ఇక జోష్న, ఇక ఈ విషయాన్ని ఇక్కడితో వదిలే. నువ్వు కేవలం తాత్కాలికంగా మాత్రమే సీఈఓ పదవిలో కూర్చోవాలని ఆశపడ్డావు. ఆ తర్వాత నెక్స్ట్ సీఈఓని కూడా అనౌన్స్ చేయడానికి నీకు అధికారం ఇచ్చాను. కానీ ఇప్పుడు జోష్న రెస్టారెంట్ విషయంలో నువ్వు అసలు ఎలాంటి దాంట్లోని ఇన్వాల్వ్ కావడానికి లేదు. ముఖ్యంగా ఇక రెస్టారెంట్ విషయాల్లో, మన ఆస్తుల విషయంలో ఇక ఎలాంటి బాధ్యతలు ప్రస్తుతం నీకు అప్పచెప్పాలి అనుకోవడం లేదు. నువ్వు ఒక ఆడపిల్లవి అన్న విషయాన్ని మర్చిపోకు. నువ్వు
పెళ్లి చేసుకోవాలి, సంతోషంగా ఉండాలి. ఏంటి తాత, నేను మాత్రమే ఆడపిల్లనా? దీప ఆడపిల్ల కాదా? నిజమే, దీప ఆడపిల్లే. కానీ దీప ఆల్రెడీ ఇక్కడికి వచ్చేసిన అమ్మాయి. అంటే దీప పెళ్లి చేసుకుంది. కార్తీక్ భార్యగా ఇక అన్ని విషయాల్లో ముందుంటుంది. అలాగే అన్ని బాధ్యతలు తీసుకొని చాలా తెలివిగా కార్తీకు, దీప ఇద్దరూ కూడా సంసారాన్ని ముందుకు తీసుకొస్తున్నారు. సంసారం అనే బండిని ఈదడం అనేది చాలా కష్టమైన విషయం. దాన్ని ముందుకు తీసుకుని వస్తూనే కుటుంబాలు కలిసి ఉండాలని చెప్పేసి గొప్పగా ఆలోచిస్తూ వాళ్ళు తలదించి బ్రతుకుతున్నారు. అలా ఇక సంసారం అని, పిల్లలని, ఎన్నో బాధ్యతలు అనేవి ఆడపిల్ల నెత్తి మీద ఉంటాయి. ఇప్పుడున్న పరిస్థితిలో సీఈఓ పదవిని స్వీకరించి ఇప్పుడు నీకు ఫ్యూచర్ మీద ఎలాంటి ఆశలు లేవని, మళ్ళీ ఈ పెళ్ళికి సిద్ధంగా లేనని చెప్తే తట్టుకునే శక్తి మీ అమ్మకి లేదు. మీ అమ్మ గుండెకు అస్సలే లేదు. మీ అమ్మ నీ పెళ్లి గురించి ఎదురు చూస్తుంది. ఇప్పుడు మీ అమ్మకి నీ సీఈఓ పదవి పోయింది అని చెప్పినా కూడా పెద్దగా ఫీల్ అయ్యే అవకాశం ఉండదు. ఎందుకంటే అన్నిటికన్నా ముఖ్యం నీ పెళ్ళి. నీ పెళ్ళి చూడాలన్నదే మీ అమ్మ గోల్ కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంలో అయితే సుమిత్ర విషయంలో భయపడాల్సిన పనేమీ లేదు. ఇక సీఈఓ పదవిని స్వీకరించడానికి దీపకు అన్ని అర్హతలు ఉన్నాయి. చదువు, అందం లేదని నువ్వంటున్నావు. తను సంస్కారమైన మనిషి, మంచి చెడు తెలిసిన మనిషి. తను చిన్న రెస్టారెంటు, అదే చిన్న బండి మీద ఇడ్లీలు అమ్ముకుంటూ ఎంత తెలివిగా దాన్ని ముందుకు తీసుకువెళ్ళిందో తెలుసు. అలాగే సత్యరాజు రెస్టారెంట్ని దీప, కార్తీక్ ఇద్దరూ కలిసి సక్సెస్ఫుల్గా రన్ చేశారు. దీప సపోర్ట్ లేకుండా కార్తీక్ అది చేయడం అసాధ్యం. నిజమే, కార్తీక్ సమర్థుడు. కానీ ఇప్పుడైతే మాత్రం తన భార్య తన పక్కన ఉండడం వల్లనే కార్తీక్ ప్రతి చోట గెలుస్తూ వస్తున్నాడు. అది నమ్మదగిన సత్యం. కాబట్టి ఇక ఈ విషయంలో నువ్వు సీఈఓ అవ్వాలి, దీపని ఎలా ఇక్కడి నుంచి అడ్డు తొలగించాలి, ఈ పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేసి త్వరలో పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలనే ఆలోచన మాత్రమే నీ మైండ్లో ఉండాలి. కాబట్టే ఈ సీఈఓ పదవిని నీకివ్వకుండా ఇక దీపకివ్వడం అయితే జరిగింది. దీప కూడా ఇందులో ఇక తాత్కాలికంగా మాత్రమే ఉంటుంది. పర్మనెంట్గా ఉండే అవకాశం కూడా దీపకి లేదు. ఎందుకంటే దీప ప్రస్తుతం ప్రెగ్నెంట్ కాబట్టి నెలలు నిండే కొద్దీ తను ఈ ఒత్తిడి తీసుకోవడం కష్టం. అందుకనే దీపకి కూడా ఇక పర్మనెంట్గా ఇది ఇవ్వాలి అనుకోవడం లేదు. పర్మనెంట్ సీఈఓ వచ్చేంత వరకు దీప మాత్రమే ఇక్కడ సీఈఓగా ఉంటుంది. ఈ విషయంలో ఇంకెవరు ఎలాంటి డిస్కషన్ చేయని అవసరం లేదు. ముఖ్యంగా జోష్న, ఇప్పుడు ముఖ్యంగా నువ్వు చేయవలసిన పని ఏదైనా ఉందంటే అది నీ పెళ్లి మీద దృష్టి పెట్టు. తాతగా నీకు అన్యాయం చేయలేదు. మీ అమ్మ మొహంలో చిరునవ్వు చూడాలని నేను నిన్ను సీఈఓని చేయాలి అనుకున్నాను. మీ అమ్మ నిజంగా కోరుకునేది నువ్వు సీఈఓ కావాలని కాదు. నీ సంతోషం కోసం నువ్వు సీఈఓ కావాలి అనుకుందే కానీ నువ్వు సీఈఓ కావాలి అనుకునే దానికన్నా కూడా నువ్వు పెళ్లి చేసుకుని సంతోషంగా పిల్లా పాపలతో ఉంటే చూడాలని మీ అమ్మ కోరిక. అందుకనే మీ అమ్మే ఇక మేము ఈ మాట చెప్పిన వెంటనే సంబరపడుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితిలోని ఈ సీఈఓ విషయంలో ఇంకా డిస్కషన్స్ అనవసరం. దీప సీఈఓ పదవిలో కూర్చోబోతుంది. ఇక దీపకే ఇప్పుడు అన్ని పవర్లు ఉన్నాయి. రేపొద్దున్న ఇక పర్మనెంట్ సీఈఓ వచ్చినప్పుడు కూడా అతన్ని సెలెక్ట్ చేసే అధికారం ఇక దీపకి మాత్రమే ఉంటుంది. జోష్న రెస్టారెంట్ విషయంలో నువ్వు అసలు ఇన్వాల్వ్ కావద్దు. ఈ రెస్టారెంట్ గురించి నువ్వు ఆలోచించొద్దు. నువ్వు ఒక విషయం గుర్తుపెట్టుకో, ఎవరు సీఈఓగా ఉన్నా, ఎవరు చైర్మన్గా ఉన్నా, ఎవరు మెంబర్స్గా ఉన్నా ఈ ఆస్తికి ఏకైక వారసురాలివి. ఇవన్నీ నీవే. అది నువ్వు గుర్తుపెట్టుకుంటే ఇలాంటి పదవుల గురించి ప్రాకులాడాల్సిన అవసరం నీకు ఉండదు. అది గుర్తుపెట్టుకో అని చెప్పి శివనారాయణ దిమ్మదిరిగే షాక్ ఇచ్చేస్తాడు. ఇక అక్కడ నుంచి శివనారాయణ పక్కకి లేచి, అమ్మ దీప వచ్చి సీఈఓ పదవిలో కూర్చో అని చెప్పేసి సీఈఓ చైర్లో దీపని కూర్చోబెడతాడు. దీప సీఈఓ చైర్లో కూర్చొని యాటిట్యూడ్గా ఒక లుక్ అయితే ఇస్తుంది జోష్నకి. పారిజాతం వైపు ఇద్దరి వైపు చూస్తూ ఇద్దరికి పెద్ద షాక్ ఎదురైపోతుంది జోష్నను సీఈఓ పదవిలో చూసి. ఇక శివనారాయణ, కార్తీక్ ఇక బాధ్యతలు నీవే. నువ్వు నీ భార్య దగ్గరుండి రెస్టారెంట్ విషయాలు చూసుకుంటూనే ఇంటి బాధ్యతల్ని వీటిని కూడా సక్రమంగా నిర్వర్తించాలి. ఇక మీ ఇద్దరి మీద పూర్తి నమ్మకం నాకుంది కాబట్టే ఈ పదవిని నేను దీపక్ ఇవ్వడానికి ఒప్పుకున్నానని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయేసరికి కోపంగా చాలా యాటిట్యూడ్గా ఇక అక్కడి నుంచి బయలుదేరుతూ ఉంటుంది జోష్నైతే. జోష్నని పారిజాతాన్ని చిటికేలు వేస్తూ పిలుస్తాడు. అలా పిలిచేసరికి ఏంటి 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 ఏదో అన్నావు కదా జోష్న,
ఒక్క క్షణం చాలు ఏదైనా మారడానికని. చూసావు కదా! ఒక్క క్షణం చాలు ఏదైనా మారడానికి. సీఈఓని అయిపోతున్నాను. నేను చేసింది నీ వల్ల కాదు ఏది. నువ్వేం చేయలేవని అడిగావు కదా! ఏం చేయాలో, ఏం చెయ్యగలనో, ఎవరికి ఎలా బుద్ధి చెప్పగలనో చూసావు కదా! ఇది కార్తీక్ అంటే అని చెప్పేసి జోష్నకి ఊహించని షాక్ అయితే ఇస్తాడు కార్తీక్. మరి ఖచ్చితంగా రాబోయే కథలు ఇలా అయితే జరగబోతుంది. ఇలానే జరగాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి.